ఒంటరిగా ఉండలేకపోతున్నా అంటూ ప్రియాంక తిరుపతి నుంచి ప్రియాంక తన ప్రాణాలను అర్పించేసింది. ఇటు తిరుపతిలో ప్రాణాలు తీసుకున్న యువతి ప్రియాంక తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మయ్యనాడు పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రియాంక తల్లిదండ్రులు లేకపోవడంతో ఒంటరి జీవితాన్ని భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆ ఫోటోలో చూస్తే ఆ అమ్మాయిని చూస్తే అసలు ఏమాత్రం తనకి మానసికంగా ఇంత బాధ ఉన్నది అన్నట్టు ఏమాత్రం అనిపించట్లేదు. చాలా అందంగా అలాగే చాలా హ్యాపీగా నవ్వుతూ ఆ స్మైల్తో పాటు ఉన్న ఆ ప్రియాంక ఇటు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్లో ఒక మంచి జాబ్ సంపాదించింది. అంతా బాగానే ఉంది లైఫ్లో. కానీ తన ఫ్యామిలీ తనతో లేదు, తన తల్లిదండ్రులు లేరు, తనకంటూ ఎవరు లేరు అన్న బాధతో మొత్తానికైతే తన ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి మనం ప్రియాంక ఇమేజ్ని ఆ ఫోటోని మనం చూడొచ్చు. చాలా క్లియర్గా హ్యాపీగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. తను మరి తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆ ప్రేమని మిస్ అవుతుందా? దానివల్లే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుందా? తను పెళ్లి చేసుకున్న తనకంటూ ఒక సొంత ఫ్యామిలీ ఉండేది కదా. మొత్తం మీద ఇటు ప్రియాంక ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుందని ఇప్పుడు ప్రస్తుతానికి